మీరు నిర్వహిస్తున్న ఆన్లైన్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్ కూడా మార్పులకు లోనవుతూ అది మామూలుగా ఆర్ఓఆర్ అనేది ఎవరికైతే భూమి ఉంటుందో ఆ ఉన్న వ్యక్తికి భూమిపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలిపే రికార్డు, దాన్ని మనం ఆర్ఓఆర్ అంటాం. పట్టదారు పాస్బుక్ ఇస్తారు. ఆర్ఓఆర్లో ఎవరి పేరు ఉంటే వారే భూమి యజమానిగా పరిగణించబడతారు. భూమి రిజిస్ట్రేషన్ ఈ రికార్డు ఆధారంగా జరుగుతుంది. ప్రభుత్వం నిర్ధారిస్తారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన రికార్డు. అది ఎవరికైతే భూమి ఉందో వాళ్ళందరికీ ఉండే రికార్డు అది. నెక్స్ట్ అయితే ఈ భూభారతంలో ఉన్న కీలక అంశాలు ఏంటంటే చర్చగా చూసుకుంటే ముఖ్యంగా పేరు వచ్చింది, బై మిస్టేక్ వచ్చింది. నా ల్యాండ్ సంబంధించి పక్కా పక్కకు వచ్చింది. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఎంఆర్ఓ ఎంక్వైరీ చేసి వాళ్ళకి ప్రకారం రావడం అంతా చేసే విధంగా మళ్ళీ ఎంఆర్ఓ కూడా అధికారం ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకు ముందుల వారసులు ముగ్గురుంటే ఇద్దరే వెళ్ళి ఇద్దరు వారసులు చేయండి. వాళ్ళ ఉన్నది 14 ఎకరాలు భూమి. ఫస్ట్ వాళ్ళు టీపన్ ప్రకారం ఫిక్స్ చేస్తే అది 10 ఎకరాలు ప్లస్ 11 ఎకరాలు. దాని తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు అది ఫిక్స్ అయిన టీపన్ గురించి ఇది ప్రత్యేకంగా మీరు గమనించారు. అది ఇష్టం వచ్చినట్టు అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేస్తున్నారు, వేరే భూములకు జరుగుతున్నారు. ఫిక్స్ అయిన బౌండరీ తర్వాత కూడా వేరే అమ్ముతున్నారు. ఆల్రెడీ అమ్ముతున్న భూమి తర్వాత కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. హక్కుల సవరణకు ఆఫీసర్ అధికారం లేకుండా ఆ చట్టం పోయింది. అయితే ఇప్పుడు ఆఫీసర్ అధికారం వస్తుంది కాబట్టి దరఖాస్తు చేసుకుంటే దాన్ని ఎంక్వైరీ చేసి తప్పు జరిగితే తప్పు జరిగిన ఆర్డర్స్ మార్చేయచ్చు, లేదా అట్లీస్ట్ ఆ రికార్డు పక్క పెట్టేసి లేదు తప్పు జరిగింది పరిష్కారం నాగలేదు సుప్రీంకోర్టుకుంది, బట్ రికార్డ్ అయితే తప్పు కాబట్టి తీసేస్తాం అనేది ఫస్ట్ భూభాగం మీద తీసేయచ్చు. మీరన్నా వాటికి 2 రకాల పరిష్కారం వచ్చే అవకాశం ఉంటున్నారు. ఇప్పుడు మెజారిటీ మనం 2020 చట్టంలో సపరేట్ అదేనండి.